మనం దేవుని ఎదుట ఎదురు చూసి ఎప్పటికప్పుడు నూతనమైన సంగతులు పొందుకోవటానికి రేపు అక్కడే కాదు, ఈ భూమి మీద కూడా ఉంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే, ఉండనీయడు ఉండనీయడు నిన్ను అలానే ఉండనీయడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను అలానే ఉండనీయడు. అంతే. ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని సంబంధిగా నీలో నాలో కలిగి ఉండాల్సిన నిరీక్షణ ఇది. ఈరోజు ఉన్నట్టే రేపటిని కూడా ఉండనీయడు. ఈ రోజున్న ఇదే చేదులో రేపు కూడా ఉండనీయడు. అర్థమైందా? రేపు నిత్యత్వంలో పోయినాక ఈరోజు చూసిన సంగతులు ఇవే రేపు చూపించడు. ఈ రోజులాగానే రేపును కూడా ఉండనీయడు అనేది రేపు నిత్యత్వంలో మనం ఎలా ఎదురు చూస్తామో, నా తమ్ముడు చెల్లి, భూమి మీద జీవితంలో కూడా అదే ఎదురు చూపు దేవుని బట్టి మనం కలిగి ఉండొచ్చు. మీలో ఒకవేళ ఈ నిరీక్షణ ఉందో లేదో నాకు తెలియదు, కానీ భక్తులలో మాత్రం ఆ నిరీక్షణ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మోషేని తీసుకుందాం, మనకు బాగా పరిచయం కాబట్టి. దేవుడు మోషేకి కనబడి, రా, నిన్ను ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపిస్తాను, ఐగుప్తుకు పంపిస్తాను, ఫరోతో మాట్లాడే వాళ్ళని బయటికి తీసుకొని రా అనగానే మోషే వెళ్ళాడా, లేకపోతే అడ్డు చెప్పాడా? ఏమని చెప్పాడు మీకు తెలుసు, చెప్పండి. ఆ ప్రజలు నీ పేరేమని అడుగుతారు అంటే, నువ్వు ఉన్నవాడు అని చెప్పు అన్నాడు. తర్వాత ఇంకొకటి తర్వాత, నేను నోటి మాన్యం గలవాడిని. తర్వాత తడవకు ఒక మాట అడ్డం చెప్పి చివరికి, దేవా నువ్వు పంపదలిచిన వాడినే పంపు అంటే చివరికి దేవుడే కోప్పడాల్సి వచ్చింది. అంతగా విసిగించాడు మోషే. నువ్వు వెళ్ళు అనగానే కదల్లా. పద్ధతేనా? అంటే సహజంగా మనం అనుకుంటాం అంత విరక్తిలోకి వెళ్ళిపోయాడు అని. అవునా? అంటే అంత తన సామర్థ్యత విషయంలో అంత అశక్తుడైపోయాడు అని అనుకుంటాం సహజంగా. కొంతమేర నిజమే అది. కానీ ఒక కోణంలో నేను ఆ అంశాన్ని ధ్యానించినప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం నా దృష్టికి తెచ్చాడు పరిశుద్ధాత్ముడు. మోషేలో నిరీక్షణ అనేది చచ్చిపోయిందా, బతికే ఉందా అన్న దానికి సమాధానం ఒక మెరుపులా మెరిపించాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి తను పారిపోయి మిద్యాను ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు గడిపాడు? 40 ఏళ్ళు. ఆయన భార్య పేరేందో సిప్పోరా. పిల్లల్ని కూడా కన్నాడు. 40 ఏళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి 40 ఏళ్ళు వేరే ప్రాంతంలో బ్రతకటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా తనను వాడుకొని దేవుడు ఆ ప్రజల్ని బయటికి తెస్తాడన్న నిరీక్షణ ఉంటుందా? ఉండదు. ఉంటుందా తమ్ముడు? ఉండదు. కానీ మోషే మైండ్ చెప్పనా? మోషేకి ఉంది. ఏమన్నా తెలుసా? నన్ను ఇక్కడ ఉండనీయడు, నన్ను ఇలానే ఉండనీయడు. ఏ రోజుకైనా సరే నన్ను ఇక్కడి నుంచి లేపుతాడు. ఏ నాటికైనా నన్ను ఈ పరిస్థితుల్లోంచి బయటికి తీసుకెళ్తాడు. ఏ నాటికైనా నన్ను ఇక్కడి నుంచి కదిలిస్తాడు. నన్ను ఇక్కడే ఇలానే ఈ స్థితిలోనే ఉండనీయడు అనే సంగతి మోషే రూఢిగా నమ్మాడు. దేవుడేందో కాస్త కోస్తో తెలుసు మోషేకి. అందుకే అంత ఎదురు చూశాడు. దానికి నిరూపణ నేను చెప్తా. మోషే మిద్యాను దేశంలో ఏం చేశాడండి? మిద్యాను దేశంలో మోషే ఏం చేశాడు? వామ్మో, ఇది ఎంత దారుణం. తన మామ అయిన ఇత్రో మందను మేపుతా ఉన్నాడు.
మీరు లాజికల్గా ఆలోచించి చూడండి. 40 సంవత్సరాలు మామ మందను మేపటం ఏంది? కనీసం సంవత్సరానికి 4 పిల్లలు కూలికాడికి తీసుకున్నా, సంవత్సరానికి 4 పిల్లలు మాయా, సంవత్సరం అంతా మేపాగా మాయా, మరి నా వాట నాకు కూడా కావాలి మాయా అని సంవత్సరానికి, వినండి, 4 పిల్లల కాడికి తీసుకుంటే 10 సంవత్సరాలు చేసేటప్పటికి ఎన్ని పిల్లలు అవుతాయి ఆయన దగ్గర? 40 గొర్రెలు తన దగ్గర ఉంటే మరో 10 ఏళ్ళకి ఎన్ని అవుతాయి? 400 ఏంది, లెక్క వేయలేము. 40 గొర్రెల్ని తీసుకొని 10 సంవత్సరాలకి లెక్క వేస్తే ఆ పిల్లలు పెద్ద అయ్యి ఆ పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని పెట్టి ఒక పెద్ద మంద 20 ఏళ్లకే సొంత మంద ఉండాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండాలా లేదా? కానీ లేఖనం ఏం చెప్పుచున్నది? నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. తన మంద ఇత్రో మంద చూడు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇప్పుడు ఎవరి మందను మేపుతున్నాడు? 40 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. మామగారి దగ్గర ఉన్నాడు, 1 ఏడు కాదు 2 ఏళ్ళు, 4 ఏళ్ళు అత్తగారి ఇంటికాడు ఉంటేనే అల్లుడిని లెక్క చేయరు పాపం కొంతమంది. 4 ఏళ్ళు అత్తగారి ఇంటికాడు ఉంటేనే లెక్క చేయరు. వచ్చిన కొత్తలు అల్లుడు గారు అనేది చివరికి 4 ఏళ్ళు దాటేసరికి రారయ్యి పోరయ్య అనే పరిస్థితి వచ్చింది. ఆఖరికి వైఫ్ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏంట్రా అనే అవకాశం కూడా ఉంటుంది. లోకస్తుల సంగతి చెబుతున్నారులే, మనం దేవుని బిడ్డలంగా మనం అనం. 4 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు అక్కడే ఉన్నాడు. ఎన్ని అవమానాలు పొందాడో. సరే వదిలే, ఇతరు అయినా చేయొద్దు బాయ్ అల్లుడు, మరి నీకంటూ లైఫ్ కావాలి కదరా పాప, ఎన్నాళ్ళు చేస్తున్నావు, ఇదిగో ఈ మందని తీసుకోయా, కనీసం కూలి లెక్కన్నా తీసుకో. మరి ఇతరో కంటే లాభానే నయం. మచ్చలు పొడలు గలవి నీవి, అవి లేనివి నావి అని పాపం యాకోబు అల్లుడైన యాకోబుకి ఆఫర్ ఇచ్చాడు. లాబాను మాయ. ఏమాయ? లాబాను మాయ. మరి ఇత్రో మాయ దారుణం. 40 ఏళ్ళైనా ఆయన మందనే మేపించుకుంటున్నాడు కానీ 4 గొర్రెలు ఇచ్చినోడు కాదు. ఇచ్చాడా? ఇలా పోనీ మోషేకి సొంత మంద ఏమన్నా ఉందా? లేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఇత్రో మోషే ఆ 10 పిల్లలు తీసుకొని నువ్వు మేపుకోయా అంటే ఏమనేవాడో తెలుసా? నాకెందుకు మాయా, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయలుదేరాలి నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయలుదేరాలి నేను, నాకెందుకు? అమ్మ ఏమి నిరీక్షణ, ఏమి పట్టు ఆ పట్టు. 40 ఏళ్ళైనా సరే అదే ఎదురు చూపు, అదే నిరీక్షణ. తనకంటూ మందను ఏర్పరచుకోవాలి. ఆయనే ఇతరో మందనే మేపుతున్నాడు. ఆలోచిస్తే నాకు బల్బు వెలిగిందండి. అమ్మ మోషే తక్కువడు కాదు, అదృశ్యుడైన వానిని నిదానించి చూచుచున్నట్టుగా విశ్వాసము గలవాడై మిద్యానుకు పోయాడు. ఆయన తక్కువడా, నిరీక్షణ లేనోడా? సహజంగా మనకు అనిపించింది 40 ఏళ్ళంటే ఉండదండి నిజంగా. బహుశా ఇతర కూడా అడుగుంటాడు, సిప్పోరా కూడా అడుగుంటుంది నాకు తెలిసి. ఆయన ఎన్నిసార్లు మందం తీసుకోవాయా అని చెబితే కూడా నాకెందుకు అంటావు పెద్ద పోటుగాళ్ళలాగా. ఈ మొక్క చెప్పబట్టి 20 ఏళ్ళు అయింది. ఆయన వస్తాడు, నన్ను పిలుస్తాడు, నేను పోతాను. ఎవరైనా దేవుడు ఆయన వస్తాడు, నన్ను పిలుస్తాడు, నేను పోతాను, మా వాళ్ళని తెస్తానంటావు.
మోషే అంటాడు, ఈ మంద ఏం మంద? గొర్రెల మంద? నేను ఆ మందం తోలుకొని రావాలి. ఏ మందనే? ఆ మంద ఉంది. తమ్ముడు, మనుషుల్ని బట్టే జాలరిగా చేస్తాను నిన్ను అన్నాడు దేవుడు. ఈ లోక సంబంధమైన సంపాదన అనే మందలు కాదు, నువ్వు మందలుగా ఆత్మల్ని సమకూర్చాల్సిన రోజులు రాబోతున్నాయి ముందు. మందలుగా ఆత్మలను రక్షణలోనికి నడిపించాల్సిన రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యం ఇది గుర్తుపెట్టుకో. నీ నిరీక్షణ నిష్ఫలం అనుకుంటున్నావా? నీ ఎదురు చూపు వ్యర్థం అనుకుంటున్నావా? నా తండ్రి నీ ఎడల కార్యం చేస్తే సంవత్సరాలు, నెలలు కాదు, క్షణాలు పట్టదు కార్యాలకి. నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటాను అనుకుంటున్నావా? నువ్వు పడున్న స్థితిలోనే నిన్ను అక్కడే పడుండనిస్తాడు అనుకున్నావా? గుర్తుపెట్టుకో, టైటిల్ రాసుకో, ఉండనీయడక్కడ, ఉండనీయడు అలాగే. ఎంతకాలం నాకు ఇది, ఎంతకాలం అన్న నీ ప్రశ్నకు సమాధానం, అట్టే కాలం ఉండదు, ఉండనీయడం. ముప్పై 38 సంవత్సరాల జబ్బు రోగంతో పడున్నాడు ఒకడు, ఉండనిచ్చాడు అక్కడే. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని పలకరించి మరి వాని బాగు చేసి పంపించాడు. శృంగారమన్న దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిని అలానే అక్కడే ఉండనిచ్చాడా? లే, యేసునామంలో లేచి గంతులు వేసి నడవమన్నాడు. ఆధ్యాత్మిక కుంటితనంలో కూలబడిపోయావా? ఆట్టేకాలం అలానే సాగుతా అనుకుంటున్నావా? అట్లా ఉండనీయడు. పడతా లెగుస్తా ఉన్నావా? నిన్ను నిలబెట్టి తీరతాడు ఆయన. ఈ అత్తగారింటికాడ ఈ బాధలు ఎంతకాలం నాకు? ఎంతకాలం ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు? దేవా, నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. యెహోవా, నీ కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నా. యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. క్రొత్త కార్యాలు చూస్తారు, క్రొత్త బలాన్ని కూడా పొందుతారు. ఎవరెవరు ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్నమాట. నేను ఈ స్థితిలో పడున్నాను, నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క ముక్క చెప్పవాయి ఈరోజు అన్నాడు. అది చెబుతున్నా. ఏంటంటే, నువ్వు ఏ స్థితిని గూర్చి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకుతున్నాను. ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ స్థితిలో ఉండనియను. నువ్వు నా వైపు చూస్తున్నావుగా. నీ వల్ల కాదని ఎరిగి నా కోసం చూస్తున్నావుగా. విడిపిస్తాను నిన్ను. ఆ బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. దీనికి బైబిల్లో ఎన్ని ఆధారాలు. బబులోను చెరలోనే తన బిడ్డలను వదిలేశాడా? అక్కడే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. ఐగుప్తు చెరలోనే ఉండనిచ్చాడా? తెచ్చాడుగా. జైల్లోనే యోసేపును మ్రగ్గనిచ్చాడా? తెచ్చాడుగా. చెప్పు, ఎవరిని గురించి చెబుతావు? ఎక్కడో అక్కడే వదిలేశాడా? ఒక కొలికి తెచ్చాడా? చెప్పండి. నిన్ను దేడు మరి. నువ్వు ఈరోజు అనుభవిస్తూ ఆక్రోశిస్తున్న పరిస్థితుల్లోనే నిన్ను ఉండనిస్తాడా? ఉండనీయడుగాక ఉండనీయడు. ఈ ముక్కే చెప్పమన్నాడు. నా జనులు ఇక ఎన్నడూ
సిగ్గుపడరంటివే. లేమిలో, దరిద్రతలో, అప్పుల్లో పీకల దాకా మునిగున్నాను, ఇంతేనా? శుభవార్త, అందులో నిన్ను ఉండనీయను అంటున్నాడు ఆయన. దీర్ఘకాలిక రోగంలో పడి ఇక్కడ కొట్టుకుంటా ఉన్నాను, ఏమిటి సంగతి? ఆయన నీతో మాట్లాడు. నీవు ఇప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నావని ఆయన ఎరుగును. ఇదిగో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నానని చెప్పమన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ స్థితిని చెబుతావో చెప్పు. నువ్వు దేన్ని ఎక్కడ ఇరుక్కుపోయి అల్లాడిపోతున్నావో చెప్పు. దానికి ఆయన సమాధానం ఒక్కటే, నేను ఉన్నవాడును, నిన్ను ఉండనీయను. దేవునికి మహిమ కలుగునుగా. మా అమ్మ కూడా వచ్చి కూర్చుంది. మా అమ్మ కూడా శుభవార్త. వాన పడితే ఆ ఉన్న రేకులు ఇల్లంతా కారిపోతుందంట. నీకు కూడా చెబుతున్నాను, నిన్ను ఆ ఇంట్లో ఉండనీయను అని. మరి ఏం చేస్తాడు? ఆ రేకులు తీసి ఇనుప రేకులు లేపిస్తాడు, అంతే. నీకు ఆ బాధ లేకుండా చేస్తాను. ఆ స్థితిని నీకు అంటే అందుబాటులో దొరికింది లేయాలి. ఏందో మరి మారు మనసు పొందినట్టుంది, ముందు వచ్చి కూర్చుంది, అందుకని చెబుతున్నాను నేను. ప్రిలా, నేను జోక్గా చెబుతున్నాను అనుకోవద్దు సుమా. హలో, పరిశుద్ధాత్మ స్వరమే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారే కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేకా నీకై యేసురాక. అదిగో ప్రియునికేకా నీకై. హల్లెలూయా. తన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, కోనేట్లో పడి బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, తనను తీసుకెళ్ళి అందులో వేసేవాళ్ళు లేక, పట్టించుకునేవాళ్ళు లేక, ఎన్ని ఏడ్చుకున్నాడో, ఎన్ని రోజులు ఏడ్చుకున్నాడు. ఆ కన్నీళ్ళను ఆయన చూసి తానే దిగొచ్చాడు. స్తోత్రం. మోషే, నా ప్రజలకు ఇశ్రాయేలీయుల మొర్ర నిజముగా నా యొద్దకు చేరి ఉన్నది. ఇశ్రాయేలీయుల మొర చేరిందా? మోషే మొర చేరిందా? మోషే ఎవరు? ఇశ్రాయేలీయుడే. అటుపక్క వాళ్ళ మొర్రతో పాటు ఇటుపక్క మోషే మొర్ర. దేవా, నేను ఏమనుకున్నాను, ఏం ఆశించాను? సింహాసనాన్ని వదిలిపెట్టానే, రాజ్యం వద్దనుకున్నానే, ఫరో రాజు కుమారుడు తర్వాత సీట్ ఎక్కేవాడిని వద్దనుకున్నానే, నా ప్రజల్ని బయటికి తేవాలనుకున్నానే. ఏమిటి నాకు ఈ పరిస్థితి? ఎంతకాలం నాకు ఈ బాధ? ఇంత కృప పొంది ఇన్ని త్యాగాలు చేసి గొర్రెలు కాసుకోవటానికా? గొర్రెలు కాసుకోవటానికా? ఆకాశంలో నుంచి అగాధంలోకి పడ్డట్టుంది కదా నా గతి. ఇప్పుడు ఎవరు నాకు చైతన్యాన్ని ఇచ్చేది? ఎవరు నన్ను ప్రోత్సహించేది? ఎవరు నా ప్రజల్ని బయటికి తెచ్చేది? ఎవరు? వారి కథ అక్కడేనా? వారి చెర అక్కడేనా? నా చెర ఇక్కడేనా? దేవా, ఏంటి పరిస్థితి? ఈ మొర చేరింది. మోషే బాల ప్రభువు తానే దిగొచ్చాడు. ఆ రోగి కోసం దిగొచ్చిన ప్రభు, మోషే కోసం దిగొచ్చిన ప్రభు, బర్తిలోమయి కోసం నడిచొచ్చిన ప్రభు, రక్తస్రావం గల స్త్రీ జబ్బుతో ఉన్న ఆమె దగ్గరికి అందుబాటులోకి వచ్చిన నా యేసయ్య నిన్ను దాటిపోతాడా? నిన్ను దాటిపోతాడా? నిన్ను దాటి నో, నువ్వు కాదు, తానే నీ వద్దకు దిగి వస్తాడు. గుర్తుపెట్టుకో, నిన్ను కాదు, తానే 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 నీ కొరకు దిగొస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతుల విషయమై నీకు తోడై ఉండే
ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. కొన్ని అనుభవాల కోసం అంతే ఈ ఎడబాటు. అనుభవ పాఠాలు పూర్తయినాక ఆయన్నే వస్తాడు. వచ్చి మోషే మోషే, సమూయేలు సమూయేలు, తల్లిని కూడా వదిలేశావు, తండ్రిని వదిలేశావు, నేనే తల్లిదండ్రి అనుకున్నావు నా కుమారుడా సమూయేలు, రా నీతో మాట్లాడతాను, రా నీతో మాట్లాడతాను, రా ఏలి తర్వాత నీవే ప్రవక్తవే, రా దిగిరాలా? సమూయేలు కోసం దిగిరాలా? గానుగ చాటు నుండి తన గతిని తన వారి గతిని చూసి ఏడ్చుకుంటూ బాధపడుతున్న గిద్యోనును చూచి, పరాక్రమం గల బలాఢ్యుడా రా, నీకోసమే వచ్చారా. ఎవరు వచ్చారు? గిద్యోను పోయాడా? అది యేసయ్య వచ్చాడా? సీమోను సీమోను, ఏం చేపలు లేవా? ధోని అంతా ఖాళీగా ఉంది. అరే రే, ప్రయాస అంతా ఒట్టిదేనా? దాదా నేను ఎక్కుతారా నీ ధోని? నేను ఎక్కుతారా? 2 ధోనిలు మునుగునంత చేపలు నీకు ఇస్తాదా? నేనే వచ్చా నీకోసందా. ప్రభు తానే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు తానే నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు తానే నీ యొద్దకు వస్తున్నాడు. ఏ రూపేణ వస్తాడో నాకు తెలియదు, నిన్ను దర్శిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పు, విశ్వాసంతో చెప్పు ఆమేన్. నువ్వు అనుభవిస్తున్న ఆవేదన అంతా ఇరుగున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డిలో ఉన్నాయి. క్రీస్తులో హల్లెలూయా. బిడ్డ గుర్తుపెట్టుకో, 2 ధోనిలు మునగ చేపలు చూపించి రా, ఈ చూసావుగా, నిన్ను మనుషుల్ని బట్టే జాలర్ని చేస్తాను రా. నీకు ఇవి ఇచ్చి నిన్ను వ్యాపారాల్లో నెట్టడానికి కాదు నిన్ను వచ్చింది, నిన్ను నా పనికి పిలవటానికి వచ్చాను. నువ్వు ఈ చేపలు కాదు పట్టాలి, నువ్వు మనుషుల్ని పట్టాలి రా. ఎవరు పిలిచారండి? పేతురుపై అడిగాడా? ప్రభువే వచ్చి పిలిచాడా? బా, వస్తాడు ఆయనే, వస్తాడు. సౌలా సౌలా, ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మునికోలలకు ఎదురు తనడం నీకు కష్టమని తెలియదా? చచ్చిపోతావు, జాగ్రత్త. దిమ్మ తిరిగింది. ప్రభువా ప్రభువా, వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు, నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధిస్తాను పో. ప్రభువా, దుర్మార్గుణ్ణి, తెలియక దుర్మార్గాలన్నీ చేశాను, నన్ను క్షమించు, వెళ్ళు, నువ్వు దమస్కుకు వెళ్ళు. అననీయ అననీయ, ప్రభువా నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అనేవాడిని వచ్చి విచారించు. అతడికి కళ్ళు ఇబ్బంది అయింది. నువ్వు వెళ్ళి చేతులుంచి అతన్ని స్వస్థపరుస్తున్నట్లు నేను అతనికి దర్శనంలో చూయించాను. నువ్వు వెళ్ళి అతని మీద చేతులుంచు. అతడు నీ చేతులుంచుట ద్వారా స్వస్థత పొందాలి. తండ్రి, ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు? ఆ నరహంతకుని దగ్గరకా? ఆ దుర్మార్గుడి దగ్గరకా? ఆ క్రూరుడి దగ్గరకా? నీ ప్రజలకు బహు నష్టము కలుగజేసి బహు కష్టాల పాలు చేసిన దుర్మార్గుడు కదా సౌలు. అననీయ, అది ఒకప్పుడు. ఆ స్థితిలోనే నేను ఉండనిస్తానా? పోయి చూడుపో. రాజుల ఎదుట, అధికారుల ఎదుట, చక్రవర్తి ఎదుట, ప్రజల ఎదుట నా నామమును ఒప్పుకొనడానికి నేను ఏర్పరచుకున్న సాధనమే సౌలు. పో. బిడలారా, ఇలా ఎన్ని చెప్పొచ్చు? ప్రభు తానే దిగి వచ్చి నెరవేర్చిన కార్యాలు కోకొల్లలు. అంతమంది దగ్గరికి వచ్చినోడు నీ దగ్గరికి రాడా? అలానే ఉంచేస్తాడా నిన్ను?
ఆ స్థితిలోనే, ఈ కన్నీళ్లలోనే, అవమానాల్లోనే, ఆవేదనలోనే నిష్ప్రయోజనమైన పాత్రగానే వదిలేస్తాడా? నో, నిశ్చయముగా ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆయన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నీ ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే చెప్పమన్నాడు, నేను ఉండనేనని చెప్పు. నేను ఉన్నవాడను, నా బిడ్డల్ని వారి యొక్క శ్రమలలోనే పడవేయను, వారిని అక్కడ ఉండనీయను, నేను వారిని విడిపించువాడనై ఉన్నాను. శాపములోనే నేను పడవేసేవాడిని కాను, అక్కడి నుండి విడిపించి ఆశీర్వాదపు అనుభవాల్లో గుండా నడిపించువాడను. చెప్పు. నిరీక్షణ కోల్పోయి నిరుత్సాహము, నిరాశ, ఊబిలోకి దిగిపోయిన వారికి చెప్పు, అందులో ఉండనే నిన్ను పైకి లేవనెత్తువాడనని. మునుముందు నూతన కార్యాలు ఉన్నాయని చెప్పు. కొన్ని చూశారు, ఇక ముందు అనేకమైన వాటిని చూడబోతున్నారని చెప్పు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు కోల్పోతాడు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాగని, వేరెవ్వరు నాకు లేరని. ఆమేన్. యేసయ్యా నీవే నాగని, వేరెవ్వరు నాకు లేరని. వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. దేవా, ఎప్పుడు వాగ్దానం చేశావు? ఏది నీ సంతానం? మాటిచ్చావుగయ్యా. నీ సంతానం, భూలోకంలోని జనులందరూ నీ సంతానంలో ఆశీర్వదించబడతాను వాగ్దానం చేశావుగయ్యా. ఏది? సంవత్సరాలు ఖర్చు అయిపోయింది గయ్యా. అబ్రామ, ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. వచ్చాడు. రా. నీ భార్య అయిన సారా ఎక్కడ? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమున నేను వస్తాను. అప్పుడు నీ భార్య అయిన సారా నీకు కుమారుని కంటుంది, మీ చేతిలో బిడ్డ ఉంటాడు. ఎప్పుడమ్మా? మీదటికి ఈ కాలమున అండ్ నిర్ణయ కాలమున. మోషే, నీ మూలుగులు నాకు వినపడుతున్నాయి. ఇంతేనా? ఇంతటితో అంతమేనా? నో కాదు, నూతన కార్యాలు ఉన్నాయి. నేనే వస్తా. ఆ సమయం ఆసన్నమైంది, వస్తా, చూపిస్తా. నేనేందో నీకు అర్థమయ్యేటట్టు తెలియజేస్తాను, నువ్వేందో ఫరోకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. బా. సమయం ఆసన్నమైనప్పుడు ప్రభుత్వానే నువ్వు వద్దన్నా వచ్చి నిలబడతాడు. చేసిన ప్రార్థనలు చేసి నువ్వు మర్చిపోవచ్చు, కానీ జవాబిచ్చే నా దేవుడు మాత్రం మర్చిపోడు. గుర్తుపెట్టుకున్నాడు ఆయన. ఎన్నిసార్లు రహస్యంగా ఏడ్చావో, ఎన్నిసార్లు కుమిలి విలపించావో, అవన్నీ ఎరిగిన వాడు మర్చిపోలా. ఆయనే నిన్ను దర్శిస్తాడు. దేవునికి మహిమ. పర్సనల్ ఎవరికి వాళ్ళకి ఏమో, నాకు మీ పర్సనల్ ఏమో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఎరుగు. మరి ఎవరెవరు ఏమేమి కలిగి ఉండి ఇక ఇంతేనా ఈ జీవితాన్ని ప్రశ్నించిన వారందరికీ కాదు, నూతన కార్యాలు ఉన్నాయి, నమ్మమని మాట్లాడుతున్నాడు ఆయన. చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తాడో మీరు విశ్వాసం ఉంచండి. డౌట్ ఎందుకు? ఏమన్నా అనుమానం ఉందా? ఉందిలే దీవెనా.
ఏదో మనం బాధలో వస్తే శాలమ్మని ఏదో ఓదార్చి పంపిస్తున్నాడు అనుకోవద్దు. ఏదో ముఖాల్లో ఆనందం కోసం ఏదో ఓదార్పు కోసం చెప్పింది కాదు. ఏదైతే నేను చెప్పాలో ఆ ఒక్క మాటనే నా హృదయంలోంచి మిగిలిందంతా బ్లర్ చేస్తాడు దేవుడు. అది విషయం. ఎవ్రీ సండే జరిగేది అది. బోల్డంత మ్యాటర్ ఉంటుంది నా దగ్గర, అదంతా రానీడు. ఆయన ఈరోజు మీకు ఏది చెప్పాలనుకున్నాడో దాన్ని మాత్రమే ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న మిగతా సబ్జెక్ట్ అంతా బ్లర్ చేసి పడేస్తాడు. ఇక అది ఏది మైండ్లో ఉండదు. అలా అందిందే ఈ వాక్ ఈరోజు. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన. పెద్ద దేవుడంట, భక్తుడంట. ఆయన వస్తాడంట, ఈయన దర్శిస్తాడంట, ఈయన పోటు పొడుస్తాడంట, పోయి వాళ్ళందరినీ చేస్తాడంట. కథలకు కూడా హద్దులు ఉండాలి. నువ్వు ఎంత మాత్రం పోటుగాడువో మాకు తెలుసులే. అంత మాత్రం పోటుగాడు అయితే 20 ఏళ్ళు మా ఇంటికాడ ఉంటాయింది. నన్ను తీసుకొని వెళ్ళావు. ఇన్ని సంవత్సరాలు ఉంటావా? నీ దగ్గర అంత లేదు, అంత విషయం లేదు. ఓకే సిప్పోరా, ఓకే ఓకే, నువ్వు అనుకున్నట్టే వేస్ట్గానే అనుకో. ఆ గొర్రెలకు కూడా పనికిరాను అనుకో, పర్లేదు, ఏమైంది అనుకో. కానీ నా హృదయంలో నిరీక్షణ పోదు. ఎందుకంటే నేనేం చేశానో ఆయనకు తెలుసు, ఆయన ఏందో కూడా నాకు తెలుసు. ఇదే మోషే ఆ లక్షలాది మంది జనాన్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు సిప్పోరా మొహం ఎట్టబెట్టి ఉంటుంది. అసలు సిప్పోరాల అందని ఏడుంది అంటారేమో, సిప్పోరాల అందని ఏడుంది అంటారేమో. అనరా అనరా అనని మనిషి అయితే పిల్లగాడికి సున్నతి చేయకుండా ఎందుకు ఆపిద్ది? అర్థమైందా? మాట రెస్పెక్ట్ ఉండదు, అదంతే. తృణీకరించబడ్డాడు. ఇదే మామ ఇత్రో, ఇదే భార్య సిప్పోరా, ఇదే మోషేని ఎరిగిన మిద్యాను వాస్తవ్యులు. అప్పట్లో అగ్రరాజ్యమైన ఐగుప్తును వణికించి ఫరోకి బంపర్ స్ట్రోకులు ఇచ్చి ఆ లక్షలాది మంది ప్రజలను బయటికి తీసుకొస్తూ నంబర్ 1లో మోషే కనపడ్డప్పుడు ఎగతాళి చేసిన వాళ్ళందరి మైండ్ బ్లోయింగ్ పోయి ఉంటుంది నాకు తెలిసి. దేవుడు చేసే కార్యాలు అట్లా ఉంటాయి తమ్ముడు. కాబట్టి చెబుతున్న ధైర్యం, డోంట్ వరీ. ఉన్న పరిస్థితులు ఆటే కాలం కొనసాగవు, అందులోనే నువ్వు ఉండవు, అవి మారుతాయి.